చాలా భయంగా ఉంది భయ్య నాకు. ఫేస్‌లో నవ్వు కనపడుతుంది గానీ, లోపల భయమైతే మామూలుగా లేదు. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, వీకెండొస్తే సినిమాకెళ్ళిపోవాలి అనే దాని వరకు ఆలోచిస్తున్నాం కానీ, ఎవ్రీ డే సినిమాకెళ్ళాలి అనే కోరిక లోపల ఉంటది. కానీ, మనం దానికి తగ్గట్టుగా బడ్జెట్‌లు, డబ్బులు అన్నీ చూసుకుంటాం అది వేరే విషయం. 2 రోజులు, 3 రోజులు లేట్ అయినా రివ్యూలు పెడుతూ ఉంటా. ఎందుకు? ఏదో సాటిస్ఫాక్షన్ కోసమే. నేనేదో యూట్యూబ్‌లో పడిపోయి ఏదో సంపాదించేద్దాం, నాకేదో కోట్లొచ్చేత్తాయి అనుకోవడానికి కూడా ఇక్కడేం సబ్స్క్రైబర్లు కూడా లేరు. కానీ ఒకటే సినిమా ఇష్టం కాబట్టి సినిమా చూస్తా. టైమ్ పాస్‌కి రివ్యూ పెడతా. రివ్యూ చూసి మీకు నచ్చితే మీరు కామెంట్ పెడతారు అది వేరే విషయం. 'మజాకా' సినిమా చూసొచ్చాను భయ్య. అంటే 'మజాకా' సినిమా ఎలా ఉంది అనంటే ఓకే. యావరేజ్‌గా ఉంది. నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. రాను రాను ఎలా అయిపోతున్నాయంటే సినిమాలు, మనం చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ రాట్లా. అంటే ఒక సినిమా అంటే ఇష్టం ఉన్న నాకే ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తోంది అనంటే, జనరల్ ఆడియన్స్ ఏమనుకుంటాడు, ఒక పెద్ద హీరో సినిమా వస్తే మనం థియేటర్‌కి పోదాం, సినిమా చూసేద్దాం అని అనుకునే రేంజ్‌లో ఉన్నారు ఇప్పుడు ప్రతివోడు. చిన్న సినిమా వస్తే కంటెంట్ బాగుంటే ఎళ్దాం అని అనుకునే స్టేజ్‌లోనే ఉన్నారు. ఎవడు ఇదివరకటికి మళ్ళీ సినిమా వస్తే థియేటర్‌కెళ్ళిపోదాం, సినిమా చూసేద్దాం అనే ఫీల్‌లో ఎవడు లేడు. సో, అందుకే చాలా భయం పట్టుకుంది నాకైతే. ఎందుకు అనంటే ఇండస్ట్రీ గురించి కాదు, నా గురించి నాకు. ఎందుకనంటే, ఇలాంటి సినిమాల కోసం నేను థియేటర్‌లకెళ్ళిపోయి, థియేటర్‌లో డబ్బులు తగలేసి సినిమా చూస్తుంటే, అదో టైప్ ఆఫ్ ఒక భయం ఎలా అయిపోయిందనంటే, మనం సినిమా చూడకుండా ఉండలేం కదా! అలాంటిది ఎలాంటి సినిమా వచ్చినా థియేటర్‌కి పోదాంలే, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమానా అనే మెంటాలిటీలో ఉండి సినిమాకెళ్ళిపోతుంటే, ఆ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసి, వితౌట్ ఎక్స్‌పెక్టేషన్ ఎళ్తే కూడా డిసప్పాయింట్ చేస్తుంటే, ఫ్యూచర్‌లో నేనేమైపోతాను, ఇలాంటి సినిమాలొచ్చిన ప్రతిసారి నాకు మెంటలొచ్చేస్తుందేమో అనే ఒక భయం పట్టేసుకుంది లోపల. ఆ భయాన్ని కవర్ చేసుకోలేక అదో టైప్ ఆఫ్ ఒక చిరాకనమాట. ఇంకా దానికి మనం ఏంటంటే, ఒక ఫేస్ మీద స్మైల్ పోకుండా ఏదో కవర్ చేయడం. ఎందుకనంటే, ఈ సోదంతా కాదు, సినిమా గురించి మాట్లాడుతూనే మాట్లాడదాం. 'మజాకా' సినిమా చూశాను భయ్య. సినిమా ఎలా ఉందిరా అంటే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ దాకా ఓకే. కామెడీగా స్టార్ట్ అయింది. కామెడీగానే ఎళ్ళింది. అంతా బానే ఉంది. రావు రమేష్ గారు చేశారు. సందీప్ కిషన్ చేశాడు. రితు వర్మ చేసింది. తర్వాత 'మన్మధుడు' సినిమాలో హీరోయిన్ అనుకుంటా ఆవిడ. ఆవిడ బానే చేసింది. అందరూ బానే చేశారు. మరి ఎందుకురా సినిమా గురించి ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను పర్టిక్యులర్‌లీ చెప్తున్నా. నోట్ మై పాయింట్. ఈ సినిమా గురించి నేను మాట్లాడట్లా. సినిమా బానే ఉంది అనంటే ఒకేష్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ సోది కింద అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో, సినిమా చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకటే అనిపించింది. అరే! ఇంక ఇవే సినిమాలా మన ఇండస్ట్రీలో కంటెంట్ బేస్డ్ అని కాదు. ఒక ఒక కామెడీ అనేది ఒక రాత అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది రాను రాను చచ్చిపోతుంది. అంటే అది పర్సనల్‌గా మన వల్ల అలా అనిపిస్తుందా? లేదంటే సినిమాలే అలా తగలెడుతున్నాయా? అన్నది తెలియట్లా. ఒక పెద్ద హీరో సినిమానే ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్తాం మనం. మిగతా ఏ సినిమాలైనా బేసిక్‌గా ఎవ్వడైనా సరే నార్మల్ సినిమాలకి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండానే ఎళ్తాడు. సో, వితౌట్ ఎక్స్‌పెక్టేషన్ ఎళ్తేనే సినిమాలు ఇలా తగలెడుతున్నాయి అనంటే, ఐ థింక్ ఇండస్ట్రీ చేంజ్డ్ అనిపించింది. అయిపోయిందింక. నాకైతే ఎలిగింది బల్బు. మనం డబ్బులు 100, 200, 300 పెట్టి టికెట్లకెళ్తున్నాం గానీ, ఆ వర్త్ అనిపించట్లా. ఆఖరికి రూ. 100 టికెట్‌కి కూడా నాకు వర్త్ అనిపించట్లా సినిమా అంటే. చూడండి ఏ రేంజ్ ఆఫ్ కంటెంట్‌ని, ఏ రేంజ్ ఆఫ్ క్వాలిటీని ఇండస్ట్రీ డెలివరీ చేస్తుందన్నది చిన్న ఒక బాధుంది యాజ్ ఎ మూవీ లవర్‌గా. అండ్ నా మీద నాకు భయం ఎందుకు అనంటే, ఇలాంటి క్వాలిటీలెస్ కంటెంట్‌ని చూస్తున్నప్పుడు నేను ఎక్కడ క్రింజ్ అయిపోయి, ఒక స్టెబిలిటీ పోయి ఆల్రెడీ ఒక పిచ్చోడిని అయిపోతానేమో, ఇంకా సినిమా థియేటర్‌కెళ్ళి చూడకపోతే వామ్మో అని మెంటలెక్కిపోతానేమో అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు మైండ్‌లో. సినిమా చూస్తున్నంత సేపు సినిమా మీద కాన్సంట్రేషన్ పూర్తిగా దుబ్బేసింది. ఇదే ఆలోచన వస్తుంది. ఒక టైప్‌లో సినిమాలోకి లీనమైపోయి అక్కడ ఎమోషనల్ సీన్ వస్తే ఇక్కడ కళ్ళలో నీళ్ళు తిరిగే స్టేజ్ నుండి సినిమా చూస్తుంటే వామ్మో! ఈ సినిమా వల్ల నేను మెంటల్‌లోనే అయిపోతాననే ఫీలింగ్‌లోకి దిగజారిపోయాను నేను. సో, ఆలోచించుకోండి. ఒకటే చెప్తా, సినిమా ఎవడైనా చూడాలి, మనం ఎలాంటి సినిమా అయినా చూసేస్తాం థియేటర్‌కి అనుకుంటే 'మజాకా' సినిమాకి వెళ్ళిపోండి. ఏం మాట్లాడే స్టేజ్‌లో అయితే కనిపించట్లేదు. సో, నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం పుష్ చేస్తే, నేను సినిమా గురించే కాదు, ఒక మంచి మంచి కంటెంట్‌ని మీకు పెడతా. ట్రస్ట్ మీ, నాకు కొంచెం పుష్ ఇవ్వండి. నేను మీకు మంచి కంటెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ గణేష్ అఖిల. బై.